నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు బీజేపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి చాలా మంది చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ మన ప్రీతమ నేత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎన్నో కష్టాలను చూస్తున్నాం. కాబట్టి కష్టాలను అధిగమించి బీజేపీ పార్టీని దేశ నలుమూలలా విస్తరించేటట్లు కృషి చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వంలో కూటమి అభ్యర్థులు మనస్పర్ధలు ఉన్న కారణంగా కొందరు కలవలేకపోతున్నారు. వారందరినీ సమన్వయం చేసుకుని వెళ్తామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు అరమాటి శివగంగారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు నుంచి రాయచోటి పట్టణం నందు శ్మశాన వాటిక కోసం ఎన్నోసార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. రాయచోటి పట్టణంలో గున్నికుంట్ల రోడ్డు సమీపంలో శ్మశాన వాటిక పూడ్చివేయడం జరుగుతుందని తెలియజేశాం. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ముందు రోడ్డు ఇక్కడ వరకేనా, 7 నుంచి మళ్ళా 30 అడుగులు పెంచారు. మళ్ళీ ఈ పక్క 30 అడుగులు ఆ మనిషి నిలబడుకున్నాడు. అక్కడే ఇక్కడ నుంచి ఈ పక్క ఇంత పెంచేసినారు. ఈ పక్క సుమారుగా ఒక 20 గోరీలు వెళ్ళిపోయాయి. ఆ పక్క ఒక 20 గోరీలు వెళ్ళిపోయినాయి, లోపల మట్టిలో ఉన్నాయి. ఇల్లు ఈ మాదిరి చేస్తున్నారన్నా, మీకోసం వీడియో చేయాలని పెట్టా, చూడండి ఒకసారి. ఆమోదయోగం అందరూ ఉండేట్లు లెక్క. నువ్వు సబ్జెక్ట్ చెప్తే నేను సబ్జెక్ట్ ఒకటి చెప్పినా అంటే అందరూ మాట్లాడేట్లు లెక్క. కాబట్టి దాన్ని బలపరుస్తుంది. దాన్ని అన్న మాట్లాడతారు. కూడా కబ్జా కోరలోకి వెళ్ళినాయి. ఇది చాలా దారుణం. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు నిస్తేజంగా పనిచేస్తున్నారు. అది చాలా దుర్భాగ్యం. ఎందుకంటే గతంలో మేము చాలా రోజుల నుంచి కూడా హిందూ శ్మశాన వాటిక కోసం 2004 నుంచి కూడా గుర్రాలకుంట దగ్గర గుండుకుంట రోడ్లో 801 సర్వే నెంబర్ 6 ఎకరాల 80 సెంట్లు అది శ్మశాన వాటికగా 1947 ముందు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా స్వాతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ అక్కడ పంచాయతీలో మాట్లాడి అక్కడ శ్మశానాలు వేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అదే భూముల్లోనే మా భూమి మా సర్వే నెంబర్ అని కూడా ప్రైవేటు వ్యక్తులు బోర్డు వేస్తున్నారు. ప్రభుత్వ భూమి అని ఇంతకుముందు 6 ఎకరాల 80 సెంట్లు 801లో మాదేమి ప్రైవేటు భూమి బోర్డు తగిలించారు. ఈరోజు అక్కడ బోర్డు వేసి అక్కడ ఉన్నటువంటి సమాధులను కూడా బూట్ చేసి రోడ్లు వేసి పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. వీటన్నిటికి కూడా అధికారులు ఎక్కడ కూడా అక్కడ సమాధుల మీద మట్టేసాడు. చాలాసార్లు మున్సిపల్ ఆఫీసర్లు కూడా కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తాం. అయితే కూడా కమిషనర్ కూడా లేదు మేము చెప్తాంలే అక్కడ వేర్లే అంటున్నాడు. ఆ పక్క చెత్త కుప్పలంతా కూడా శ్మశానాల మీద వేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఆల్రెడీనే మాకు రాయచోట్లో హిందూ శ్మశాన వాటికి లేదు. చాలాసార్లు మేము అందరికి కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో హిందూ శ్మశాన వాటిక కోసం మా వాళ్ళంతా కూడా బీజేపీ తరఫున పోయి మేము మళ్ళీ కూడా కలెక్టర్కి ఒకసారి త్వరలో కూడా వినతి పత్రం ఇస్తాం. దీన్ని వీలైనంత వరకు తొందరగా ఈ హిందూ శ్మశాన వాటికి సంబంధించినటువంటి అన్యాక్రాంతమైనటువంటి భూములన్నిటి కూడా సర్వే చేసి హిందూకు శ్మశాన వాటిగా కోరేటట్లు మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. గుర్రాలకుంట దగ్గరే కాకుండా రాయచోటి చుట్టుపక్కల గాలివీడు రోడ్డు ఉన్నటువంటి ఏటి గడ్డను కూడా మొత్తం శ్మశానాలు వేసుకునేదానికి ఆస్కారం లేకుండా పోయింది. వేసినతోనే మనుషులు వేస్తున్నారు. ఇప్పుడు సమాధి వేయాలంటే కూడా ఎముకలు వస్తున్నాయి. అయితే కూడా అక్కడ కూడా లేదని తెలుసు. ఏ రూట్లో కూడా ఏ పక్క కూడా 4 దిక్కులు కూడా శ్మశాన వాటిక లేదు. ఇది చాలా అవసరమైంది. మనిషి చివరి జీవితం అంతా ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. కనీసం మరణించినప్పుడు మనము 6 అడుగులు తావు కూడా ఇయ్యలేని పొజిషన్లో మనం ఉంటే ఇది చాలా దారుణము. దీన్ని ఇమీడియట్లీ అధికారులు తీసుకొని చర్యలు తీసుకొని ఇక్కడ అందరి కోసం హిందువులందరి కోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో అదొక కేస్ స్టడీగా తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా. 27 సంవత్సరాలకు గాను భారతీయ జనతా పార్టీ పోరాడి
ఓపిక బట్టి ప్రజల పక్షాన నిలిచి విజయాన్ని సొంతం చేసుకునింది. అది ఎవరి మీద? అర్బన్ నక్సలైట్ల మీద. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి తేనె పూసినటువంటి కత్తి. అతను పంజాబ్లో విజయం సాధించడం కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదులతోటి చేతులు కలిపినటువంటి వ్యక్తి. అలాంటి కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేచినాంచి అబద్ధాలను సైతం హత్తుకునే విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో విషప్రచారం చేసి ఈ దేశ అంతర్గత భద్రతను కూడా ఛాలెంజ్ చేస్తూ విదేశీ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో మన దేశం మీద అన్నిత్యం సోరస్ లాంటి వాళ్ళందరి యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇక్కడ ఈ దేశ రాజకీయాలు నడిపాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారన్నా, భారతీయ జనతా పార్టీ అన్నా, ఎన్డీఏ కూటమన్నా ప్రజల్లో చాలా విశ్వాసం ఉంది. అందుకే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. ఆ గెలుపులో భాగస్వాములయ్యారు. ఎప్పుడు బీజేపీ గెలవనటువంటి 10 స్థానాల్లో ముస్లిమ్స్ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైతం బీజేపీని గెలిపించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మైనార్టీలు కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్, ఆప్ లాంటి విషం ప్రచారం చేసేటువంటి, విడగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నాడో, ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి సౌభాగ్యవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సైతం ప్రచారం చేశాడు. జనసేన నాయకులందరూ కూడా, వాళ్ళ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఢిల్లీలో ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి జవాబుదారీతనం తీసుకొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, అది ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ ఉక్కు సెంటిమెంట్ని గౌరవించే విధంగా, అమరావతి నిర్మాణానికి సంబంధించిన అడుగులు పడే విధంగా, రైల్వే జోన్కు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడంలో కానీ, పోలవరాన్ని వేగవంతం చేయడంలో కానీ, ఇంకా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పెద్ద ఎత్తున తరలి రావడానికి ఏ విధంగా ఇతోధికమైనటువంటి సహకారం అందిస్తున్నారో కేంద్రము మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం.